హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేసిన మెసేజ్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏమని మెసేజ్ చేస్తున్నారంటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్లో ఫీజు పే చేస్తాము, ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉండి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో బెటర్ ఆప్షన్ కోసం వెళ్తే మళ్ళీ ఫీజు రీఫండ్ అవుతుందా అని అడుగుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకు టీఎస్ ఐసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ రోజు రిలీజ్ చేశారు కదా, ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో ఏమని మెన్షన్ చేశారు అంటే, ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ if the candidate cancelled admission through online after payment of tuition fee and exercise options in the final phase, if any, tuition fee paid earlier shall be considered for final allotment of seat. ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినాక ఫీజు కట్టినాక అడ్మిషన్ కనుక క్యాన్సిల్ చేసుకొని మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి వెళ్తే ముందు కట్టిన ఫీజు వచ్చేసి ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్కి మనకి కన్సిడర్ చేస్తారు. అంటే ఫస్ట్ కాలేజ్లో కొట్టిన ఫీజు అనేది సెకండ్ కాలేజ్లో కనుక మీకు సీట్ వస్తే ఆ సెకండ్ కాలేజ్లోకి మీకు ఫీజు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్ అడ్మిషన్ త్రూ ఆన్లైన్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు కట్టిన ఫీజు అనేది ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి కన్సిడర్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.